హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్ టచ్ చేసి 48,338 ఈ లెవెల్ని టచ్ చేసి ఇక్కడి నుంచి పైకి వెళ్తూ మన లెవెల్ అయినటువంటి 48,560 లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఈ డౌన్కి వచ్చేటప్పుడు నేను టెలిగ్రామ్లో అయితే మెసేజ్ పెట్టాను. 48,511 కింద క్లోజ్ అయితే డౌన్కి వస్తుందని. చూడండి, 940 క్యాండిల్ వచ్చేసి ఆ లెవెల్ కింద 511 కింద అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కాల్ తీసుకుంటే పుట్ కాల్ తీసుకుంటే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ రివర్స్ అయింది. ఈ క్యాండిల్ రివర్స్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది నాది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నుంచి మంచి మూవ్ అయితే తీసుకోగలిగాం. చూడండి, 48,511 560 లెవెల్, ఈ రెండిటి లెవెల్స్ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత వివాప్ పైన పివట్ పైన మన లెవెల్స్ అన్నిటిపైన క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మంచి మూమెంట్ అయితే తీసుకోగలిగాం. అదేవిధంగా 48,689 లెవెల్ చూడండి, ఈ లెవెల్ దగ్గర హాఫ్ అన్ అవర్ చూడండి, ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేషన్ అయ్యి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ మన లెవెల్ 48,916 లెవెల్ చూడండి, ఇక్కడ కూడా ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, గమనించండి, లెవెల్స్ అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి. చూడండి, చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్. అంటే ఇక్కడ ఈ లెవెల్ నుంచి మనం బయింగ్ తీసుకున్న దాదాపు 700 పాయింట్స్ మూమెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చిందండి. మరి ఈనాటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ 49,378 అండి. 49,378. 1 సెకండ్ అండి. ఓకే అండి, మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, ఈ లెవెల్ మన లెవెల్ 22,480 లెవెల్ ప్లస్ ఈ 22,526 ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నియర్ బై 430 22,430 లెవెల్ దగ్గర నుంచి నియర్ బై అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ 22,540 అదేవిధంగా 22,526 ఈ రెండింటి లెవెల్స్ మధ్యలో చూడండి చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్ని బ్రేక్ ఇచ్చిన తర్వాత చూడండి చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. చూడండి, మన లెవెల్స్ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత అదేవిధంగా ఇక్కడ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయి పైకి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా బయింగ్ అయితే తీసుకోవచ్చు. చూడండి, చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ మన పాత లెవెల్ 22,643 నియర్ బై అక్కడ క్లోజ్ అయింది. మరి ఈనాటి నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,630 అండి. ఈ పాత లెవెల్ని మాడిఫై చేసుకుందాం. 630 ఓకే అండి. అదండి, ఇవ్వండి ఈనాటి మన లెవెల్స్. మరి ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందున్న వీడియో చూసి ఆ లెవెల్స్ గమనించి ఏ విధంగా పనిచేసాయో కూడా చెక్ చేసుకొని మీరు మనం వీడియోస్ అన్నీ కంటిన్యూ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.